హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఫ్రెండ్స్, ఈరోజు మన యొక్క వీడియోలో కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్ అకౌంట్ అంటే ఏంటి, దాని యొక్క డిఫరెన్స్ ఏంటి, కరెంట్ అకౌంట్కి అండ్ సేవింగ్ అకౌంట్ యొక్క డిఫరెన్స్ ఏంటి అనే విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనందరికీ కూడా దాదాపుగా సేవింగ్ అకౌంట్స్ మనం వాడుకుంటూ ఉంటాము. కానీ ఈ కరెంట్ అకౌంట్ అనేది అందరికీ అయితే ఇవ్వడానికి కుదరదు. కానీ కొద్దిమందికి మాత్రమే ఈ యొక్క కరెంట్ అకౌంట్ యొక్క ఇవ్వడం జరుగుతుంది. కరెంట్ అకౌంట్ ఎవరెవరికి ఇస్తారు, సేవింగ్ అకౌంట్ దాని యొక్క డిఫరెన్స్ ఏమిటి, యొక్క యూసేజ్, కరెంట్ అకౌంట్ యొక్క ఉపయోగాలు ఏంటి అనే విషయం అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, సేవింగ్ అకౌంట్. ఫ్రెండ్స్, సేవింగ్ అకౌంట్ అంటే మనం ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, కాంటాక్ట్ నెంబర్ అంటే ఎవరైనా ఓపెన్ చేయొచ్చు. కానీ కరెంట్ అకౌంట్ అనేది ఆ యొక్క ఒక సంస్థ కానీ లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఒక జిఎస్టీ నెంబర్ అయితే ఉండాలి, లేకపోతే ఒక ఆఫీస్, ఒక సంస్థ సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్ అయినా ఉండాలి. ఎందుకంటే అధిక మొత్తంలో లావాదేవీలు జరపడానికి మాత్రమే ఈ యొక్క కరెంట్ అకౌంట్ అనేది వాడడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి వ్యాపారస్తులు, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఏదైనా ట్రస్ట్లు కానీ ఎన్జిఓస్, కొన్ని సంస్థలకు మాత్రమే ఈ యొక్క కరెంట్ అకౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కరెంట్ అకౌంట్కి అండ్ సేవింగ్ అకౌంట్కి డిఫరెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కరెంట్ అకౌంట్ అనేది అన్లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి వీలుంటుంది. అంతేకాకుండా అపరిమితంగా అమౌంట్ విత్డ్రాల్ కానీ డిపాజిట్ కానీ చేయొచ్చు. కానీ సేవింగ్ అకౌంట్లో లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ అండ్ లిమిటెడ్ డిపాజిట్స్ లేకపోతే విత్డ్రాల్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే మన సేవింగ్ అకౌంట్లో 3 to 5% ఇంట్రెస్ట్ అయితే రావడం జరుగుతుంది. కానీ కరెంట్ అకౌంట్లో దాదాపుగా ఇంట్రెస్ట్ అనేది ఉండదు. ఫ్రెండ్స్, ఎంత మొత్తానికైనా ఇంట్రెస్ట్ అనేది ఇవ్వడం జరగదు. అలాగే కాకుండా సేవింగ్ అకౌంట్లో ట్రాన్సాక్షన్ లిమిట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఒక లిమిట్ వరకు మాత్రమే ట్రాన్సాక్షన్ అనేది చేయగలం సేవింగ్ అకౌంట్లో. కానీ కరెంట్ అకౌంట్లో అన్లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ చేయడానికైతే వీలుంటుంది. అలాగే సేవింగ్ అకౌంట్లో ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం అయితే ఉండదు. కానీ జేడీవై జన్ధన్ యోజన అనే ఒకే ఒక అకౌంట్లో మాత్రం ఒక 10,000 ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం అయితే ఉంటుంది. అకౌంట్లో డబ్బులు లేకపోయినప్పటికీ ఒక 10,000 అయితే డబ్బు విత్డ్రా చేసుకోవడానికి వీలవుతుంది. కానీ కరెంట్ అకౌంట్లో వాళ్ళ ట్రాన్సాక్షన్ పరిమితిని బట్టి ఒక నిర్దిష్ట మొత్తం వరకు అయితే అకౌంట్లో అమౌంట్ లేకపోయినప్పటికీ కూడా విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు కరెంట్ అకౌంట్లో. అలాగే ఫ్రెండ్స్, సేవింగ్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ అనేది చాలా తక్కువగా మెయింటైన్ చేసినా సరిపోతుంది. కానీ కరెంట్ అకౌంట్లో ఎక్కువ మొత్తంలో ఈ యొక్క మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అలాగే మన కరెంట్ అకౌంట్స్ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీస్, అలాగే ఫ్రీ చెక్ బుక్, ఎక్కువ మొత్తంలో ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఎన్ఈఎఫ్టి, ఆర్టీజీఎస్, ఐఎంపిఎస్ ఇక సౌకర్యం కూడా కరెంట్ అకౌంట్లో ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క ఎన్ఈఎఫ్టి, ఆర్టీజీఎస్, ఐఎంపిఎస్ అనే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ గురించి ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలు అయితే చేయడం జరిగింది. ఒకసారి చూడండి, తెలుస్తుంది. ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేయడానికి మాత్రం ఆర్టీజీఎస్ అనేది ఉపయోగపడుతుంది. అన్లిమిటెడ్ మినిమం 2 లక్షలు మొదలుకొని ఎంత మొత్తంలో అయినా కూడా ఆర్టీజీఎస్ ద్వారా ట్రాన్సాక్షన్ చేయవచ్చు. సేవింగ్ అకౌంట్లో మాత్రం పరిమితి
లో మాత్రమే మనం విత్డ్రాల్ కానీ డిపాజిట్ కానీ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ కరెంట్ అకౌంట్ మరియు సేవింగ్ అకౌంట్స్ యొక్క డిఫరెన్సెస్ యొక్క టాపిక్. మీకు నచ్చితే లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎక్కువ మందికి విషయం తెలుస్తుంది. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు చేసిన ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మొదటగా మీకే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.